ఎస్పీ నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఫిర్యాదుతో నవీన్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా నవీన్ విధులు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకుంటున్నారు నవీన్. ఫేక్ డాక్యుమెంట్స్ తో తన ఇంటిని సొంతం చేసుకోవాలని కుట్ర చేశారని రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుతోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎస్పీ నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఫిర్యాదుతో నవీన్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా నవీన్ విధులు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు నవీన్. ఫేక్ డాక్యుమెంట్స్ తో తన ఇంటిని సొంతం చేసుకోవాలని కుట్ర చేశారని రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుతోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎస్పీ నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఫిర్యాదుతో నవీన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా నవీన్ విధులు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు నవీన్. ఫేక్ డాక్యుమెంట్స్ తో తన ఇంటిని సొంతం చేసుకోవాలని కుట్ర చేశారని రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుతోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. ఎస్ అనిల్, తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ నవీన్ కుమార్ని, ఐపీఎస్ నవీన్ కుమార్ని ఈరోజు మార్నింగ్ 10:30కి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను జూబ్లీ హిల్స్ నుంచి ఇటు అప్పా జంక్షన్లో ఉన్న పోలీస్ అకాడమీకి వెళ్తుండగా అప్పుడు అక్కడికి చేరుకున్న సిసిఎస్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నామని సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. అయితే జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో ఉన్న ఇటు బన్వర్లాల్కి సంబంధించిన ఇంట్లో ఇతను గత కొన్ని రోజులుగా నవీన్ కుమార్ అతను అందులో రెంట్కుంటున్నాడు. సో అదే ఇంటిని తాను చాలా రోజులుగా అందులోనే ఉంటున్నాడు, తను రెంట్ ఇవ్వడం లేదు. దీంతో పాటుగా ఆ ఇంటిని వేరే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి తను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడంటూ కూడా బన్వర్లాల్ సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు మార్నింగ్ అతన్ని అదుపులోకి తీసుకొని ఇటు సిసిఎస్లో కూర్చోబెట్టి అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇదే ఇష్యూ పైన అయితే నిన్న బన్వర్లాల్ సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆ ఇంటికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించి నవీన్ కుమార్ను కాంటాక్ట్ చేసినా కూడా అతని నుంచి ఎలాంటి రిప్లై కానీ రెస్పాన్స్ కానీ రాకపోవడంతో నేను సిసిఎస్లో కంప్లైంట్ చేశానని బన్వర్లాల్ తెలిపారు. సో అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకే ఇటు ఐపీఎస్ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నామని ఇటు సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటివరకు అయితే మేము ఎలాంటి అరెస్టు చూపించడం లేదు, కేవలం 41 CRPC నోటీసుల ప్రకారం అతన్ని తీసుకొచ్చి అదుపులోకి తీసుకొని అతన్ని ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నాము. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా అవసరం ఉంటే అరెస్ట్ చేస్తాం తప్ప ప్రస్తుతానికైతే మేము ఎలాంటి అరెస్ట్ చేయలేదంటూ కూడా ఇటు సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఇటు ఐపీఎస్ నవీన్ కుమార్ కూడా గతంలో ఇటు పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా పనిచేసే కంటే ముందు వికారాబాద్ ఎస్పీగా పనిచేశాడు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్నప్పుడు అప్పట్లో కూడా అతను డీసీపీగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఇటు అప్పలో ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీకి జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఇతన్ని అదుపులోకి తీసుకోవడం పైన కూడా ఇటు బీసీ సంఘాలు కూడా అటు బీసీ సంఘాలతో పాటు వాళ్ళ కొడుకు ఇటు నవీన్ కుమార్ సంబంధించిన వాళ్ళ కొడుకు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ను అదుపులోకి తీసుకునే ముందస్తుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఏ అంశం పైన అతన్ని అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే అన్ని పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత అప్పుడు అతని నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోతే అప్పుడు అతన్ని తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటి దగ్గర నుంచి డ్యూటీ కోసం అప్ప జంక్షన్కి ఇటు పోలీస్ అకాడమీకి వెళ్తున్న టైంలో డైరెక్ట్ ఒక 15 మంది పోలీసులు వచ్చి సిసిఎస్ నుంచి డైరెక్ట్గా అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే అంశం పైన ఇటు నవీన్ కుమార్ కొడుకుతో పాటు ఇటు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య కూడా ఇదే అంశం పైన ఇంతకుముందుకే ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళు అడుగుతున్నారు. ఒక బీసీకి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇదంతా చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అతనికి ఇటు ప్రమోషన్ కూడా రాలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రమోషన్ వస్తుందన్న టైంలో, ఇప్పుడు మంచి పోస్టింగ్ వస్తుందన్న టైంలో ఏదో ఒకటి క్రియేట్ చేసి అతని మీద కావాలని ఇదంతా చేశారు. ఒక బీసీకి సంబంధించిన ఐపీఎస్ కాబట్టి ఇదంతా చేస్తున్నారంటూ కూడా
బీసీ సంఘం నేత ఆర్ కృష్ణ చెప్తున్నారు. మరోవైపు వాళ్ళ కొడుకు మాత్రం ఎట్ ప్రజెంట్ మా ఫాదర్ని వదిలేసేయాలి, ఎందుకంటే అతని పైన ఆరోపణలు వచ్చినా కేసులు వచ్చినా అతను వచ్చి దానిపైన ఆ ఇన్వెస్టిగేషన్కి సహకరించడానికి అతను రెడీగా ఉన్నాడు. అతను ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవడం లేదు. అతను డైరెక్ట్గా ఇటు జూబ్లీహిల్స్ నుంచి అప్పా జంక్షన్కి డ్యూటీ కోసమే ఒక గవర్నమెంట్ వెహికల్లోనే అతను వెళ్తున్నాడు. అట్లాంటి టైంలో ఒక 15 మంది పోలీసులు వచ్చి అతన్ని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళడం ఎందుకు, అతన్ని ప్రస్తుతానికి విడిచిపెట్టాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇక సిసిఎస్ పోలీసులు మాత్రం మేము కేవలం మాకు వచ్చిన కంప్లైంట్ని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాత్రమే ఐపీఎస్ నవీన్ కుమార్ను తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే మేము ఎలాంటి అరెస్ట్ చేయలేదంటూ కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. అనిల్.